హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని 26 నుంచి 29 శ్లోకాలు చెప్తున్నాను. శ్రీ స్వరాజ్య భగవద్గీత 26 శ్లోకం. తత్ర అపశ్యాత్ స్థితాన్ పార్థ పితృ నత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్తప సురాస సుహృదయ శైలస్య సేనయోరుభయోరపి. అలా పిమ్మట తత్ర అచట పార్థ అర్జునుడు ఉభయో సేనయో ఆపి రెండు సైన్యములను స్థితి ఉన్నట్టు పినతండ్రులను పెదతండ్రులను పితామహులను ఆచార్యులను మాతులను మేనమామలను భాతృనాన్నదములను పుత్రులను పౌత్రాన్ని మంగళను సఖీని స్నేహితులను తదా ఆ ప్రకారము స్వసురాన్ని వారి యొక్క తండ్రులను సుహృదయ ఉపకారమైన ఇచ్చిన వారిని అవశ్యత చూచను. శ్రీకృష్ణుడు రథము నిలిపిన వెంట అర్జునుడు రెండు సేనలను పినతండ్రి పెదతండ్రులను తాతయ్యలను ఆచార్యులను మేనమామలను అన్నదమ్ములను కుమారులను మనులను ఇతరులను విధమించిన మామగారిని ఉపకారమైన వారిని చూసిన. సమాన వాయు స్వరూప జీవును కందరును సంబంధులే. ఇది అంతరార్థం. విశేషార్థము గోరకము నిద్ర, హృషికము ఇంద్రియము, యథార్థము ఎరుందని తనని నిద్ర. ఇంద్రియ ప్రేరకుడు శ్రీకృష్ణుడు. సహజ కుంభక స్థానములు ఉదాన వాయు స్థానమును రథము నిలుపగా అజ్ఞాని అయిన అర్జునుడు మలిన శుద్ధ సాత్విక వృత్తులను తన బంధువులను గుర్తించినాడు. విచిత్ర వీర్య సూతులకు ధృతరాష్ట్రాదులను సోమదత్త సూత భూరిశ్రవాదులను అర్జునులకు పితృతుల్యులు. రాజ్యదారి విస్తార సమాధియుక్తత్వమును ఆమెడు వృత్తులను అర్జునులకు జీవనకు తండ్రులు. శంతన సూత భీష్మాదులను, బాహ్లిక సూత సోమదత్తాదులను పితామహులు. మోక్షమును సోమ చంద్రుడు మనసుచే దత్తుడు ఇవ్వబడిన ఆవరణ శక్తియు జీవ పితామహులు. ఆచార కాండను త్రివర్గమును మాత్రమే తెలిపి ద్రోణ కృపులను అనబడు ధర్మార్థములు జీవన కాచార్యులు. కాం వాచ చందర తీతి గాంధారి. దృక్ గాం వాంఛ చందర తీతి గాంధారి. దృక్ ధారణి గాం వాచం వాక్కులను ధరించినది గాంధారి. గాంధారి సహోదరుడు శకునాదులు మేనమామలు. లౌకిక పారలౌకిక సమాధి భాషలు 3 విధములు. లౌకిక భాషలను మాత్రమే గ్రహించు గుడ్డి నమ్మకమే గాంధారి. ఇట్టి మాటలు జీవుని మోసగించు ఉత్తి శకునాదులకు మేనమామలు. లౌకిక భాషచే కలిగిన సంకల్పయుక్త మానసాదుల జీవ సహోదరులు. దుర్యోధన సూతుడు లక్ష్మణుడు కలడు. లక్ష్మణ వృత్తి పుత్రుడు. లక్షణ వృత్తి కర్ణమైనచో లక్ష్యార్థము విషయము. లక్షణ వృత్తి జనిత లక్ష్యార్థము పౌత్రుడు. కామస్వరూప అశ్వత్థామాదులు స్వకులు. సుఖం అస్ను తే స్వసుర అసు
యత్తాసం సుఖమును అస్నుతే పొందువాడు స్వస్వరుడు. మగని తండ్రి, ఆలి తండ్రి స్వస్వరుడు. దేవుని నుండి ఆనందం అనుభవించుచు విషయం నుండి ఆనందం అనుభవించి మనది భ్రమయే దుర్యోధనుల భార్య తండ్రులు. అర్జున హితము కోరి అర్ధమగు కృపాచార్యులు సుహృదులు. పదార్థ జ్ఞానము లేని గోడా కేశార్జునులు సంబంధులు. గోడా కేశత్వం పోయి శుద్ధ జీవత్వం లభించినప్పుడు పాండవసేనలోని వారు శుద్ధ జీవ సంబంధులు అగురు. శ్లోకం. తాం సమీక్ష్య స కౌంతేయ సర్వం బంధు నవస్థితాం కృపయా పరాయ అవిష్టో విషిదన్ని దమ బ్రవీత్. కౌంతేయ, కుంతీపుత్రుడైన సహ ఆ అర్జునుడు అవస్థితాం యుద్ధరంగమునందున్న తాను ఆ సర్వులకు బంధువులను సమీక్ష చూచి పరయ గొప్పదగు కృపచేత అవిష్ట ఆవేశం నుండి విషాదం నుండొచ్చు. ఇదము ఈ వాక్యమును అబ్రవీత్ చెప్పెను. విషాదము అపరాధ ధనహాన్యాది వచ్చే ఉపాయము తోచక మనసును కలిగడు భేదము. అర్జునుడు విషాద యుద్ధరంగంలో బంధుమిత్రులను చూసి గొప్ప దయతో ఆవేశం నిందిన వాడై విషాదము నుండొచ్చు ఇట్లు చెప్పును. అర్జున వాచ దుష్టే స్వజానం కృష్ణ వివుత్సం సముపాస్థితం సిదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి ఏప తు శరీరమే రోమ హర్షాచ జాయతే. అర్జున వాచ అర్జును చెప్పాను. ఓ కృష్ణ ఈ యుద్ధం నుండి నిశ్చయించిన సముపస్థితి సమీపంలో పొంది ఉన్న ఇదం ఈ స్వకీయ జనమును దృశ్యం చూసి నా యొక్క గాత్రాన్ని అవయములు శిథిలమగుచున్నవి. నా యొక్క ముఖం నోరు పరిశుష్యతి ఎండుచున్నది. శరీరే దేహమందు ఏపదుస్స వణుకును జాయతే పుట్టుచున్నది. రోమహర్షస్స గవిర్బాటును జాయతే పుట్టుచున్నది. కృష్ణ, యుద్ధం చేకోరి సమీపించుచున్న ఈ స్వజనమును చూసి నా అవయములు శిథిలమవుచున్నవి, నోరు ఎండిపోచున్నది, దేహం వణుకుచున్నది, రోమాంచకమవుచున్నది. జ్ఞాన యుద్ధమున ఆచారములను బ్రహ్మనిష్ట అనేక శుద్ధ సాత్విక వృత్తులను నశించును. గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచాచక్నాన్య వస్తాతుం భ్రమతీవ చ మేవ మనః. నా యొక్క గాంధీవము హస్తం నుండి స్ప్రమతే జారుచున్నది. త్వక చర్మమును పరిదహ్యతే అంతటా దహింపబడుచున్నది. నా యొక్క మనస్సును భ్రమించుచున్న దాని వలె ఉన్నది. తస్మాత్ అందువలన అవస్థితం రథం మీద ముందుటకు చకో శక్ని సమర్థుడను గాను. గాంధీవము చేతి నుండి జారిపోవచ్చున్నది. ధర్మము దహింపబడుచున్నది. నా మనస్సు దహించినట్లున్నది. రథం మీద
చేయుటకు శక్తి లేక ఉన్నాను. ఇది సాధారణ అర్థం. స్వరాజ్య భగవద్గీతలోని విశేషార్థము గాంధీకృతం అశ్లక్ష్మీకృతం సర్వస్థానమస్యతే గాంధీవ అస్య. దీనికి గాంధీకృతం అశ్లకృతం మునుపుగా చేయబడని సర్వస్థానం గణపులు గల చోటు కలదు. ఇది కనుక గాంధీవము మునుపుగా చేయబడని గణపులు కలది గాంధీవము. ఇది ఎప్పుడు బసకొట్టుచుండునని విరాట్ పర్వమునందు బంధ నిర్మాణమని ఆది పర్వమునందు ఉన్నది. శ్వాసను పీల్చి విడుచుచుండు శక్తియే గాంధీవము. పూరించి అంతఃకుంభకము కావించినప్పుడు రేచించటకేది తల్లడిల్లును, అట్లే రేచించి బహికుంభకమునొచ్చినప్పుడు పూరించటకేది తల్లడిల్లును, అది ఏ గాంధీవము. ఇంతవరకు ఈ శ్లోకములు. నెక్స్ట్ 31 to 36 చెప్పదలుచుకున్నాం. శ్రీ స్వరాజ్య భగవద్గీత అంతరార్థములతో పూర్తిగా ఈ వీడియో చేస్తున్నాను. కావున అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఎడల తెలియని వారికి తెలిసినట్లు చేయటము ఈ వీడియోస్ లక్ష్యము. స్వరాజ్య భగవద్గీత అనున్నది శ్రీ లక్ష్మణాచార్యులు రచించినది. కావున ఇది అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.